ఒక సభ్యురానికి 2 లక్షలు అంటే ఏమీ షూరిటీ ఉండదు. మనము 100 రూపాయలు పొదుపుతోనే ఇస్తున్నారు. కాబట్టి ఇది చాలా అంటే ఎక్కడ ఇయ్యరు ఇట్లాంటి లోన్ అనేది. మన ఒక్క పొదుపు లక్ష్మి దాంట్లోనే మనకి ఇది సాధ్యమవుతుంది. ఒక సభ్యురాలు ఎక్కడ కూడా బయటికి అప్పు పోవాల్సిన అవసరం 1,00,000 రూపాయలు 2 లక్షల వరకు దొరుకుతుంది. అదేవిధంగా శ్రీనిధిలో కూడా మన కోట్ల ఇన్ఛార్జిగా ఉన్న మరి కోడూరు హర్షవర్ధన్ రెడ్డి గారికి, సతీష్ అన్నకు, జడ్పీటీ రెడ్డికి, ఎంపీటీసీలకు, ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా మరి గ్యాదర్ అయ్యారో నాకు మీకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మనం డబ్బు మళ్ళీ ఎక్కువ పొదుపు చేసుకొని మనకి జగనన్న ఎంతో ఆసరాగా నిలిచినారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్తైనటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి, మరి జడ్పీటీసీ రగన్న గారికి, ఏపీఓ గారికి, ఎండిఓ గారికి, ఈఓఆర్టీ గారికి, మరి ఎన్నికైనటువంటి విలంబలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పండుగ వాతావరణంలాగా వచ్చి జగనన్న కోసం ఈ యొక్క ఎండలు లెక్క చేయకుండా ఒక కృతజ్ఞత భావంతో మీరందరూ వచ్చేసినందుకు మీ అందరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికి కూడా. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి జగనన్న ముందుగా నన్ను కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం, మొదటి కార్యక్రమంలో మీ ముందుకు రావడం నాకు నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఇది మరుపురాని రోజుగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాన్ని తీసుకుంటానికి, మీ అందరు కూడా మీ దీవెనలో నేను పొందడానికి మీ ముందుకు వచ్చున్నాను. నేను ఆసరా ప్రోగ్రాం గురించి చెప్పిన తర్వాత నా గురించి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు, జగనన్న గారు చెప్పినట్టు మీ కుటుంబంలో మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయమని అడిగే దమ్ముల నాయకుడు జగనే తప్ప వేరే వాళ్ళు లేరని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఇంట్లో ప్రతి గడపకు మేలు జరిగింది. ఏ రకంగా అయినా కూడా అమ్మఒడి దగ్గర నుంచి పిల్లలను బడికి పంపిస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం, నాడు నేడు మీ ఆరోగ్యం కోసం ఇప్పుడే వెళ్ళొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఏ కార్యక్రమం అయినా కూడా స్త్రీ శక్తికి, స్త్రీలకు ముందుగా గౌరవం ఇస్తూ వారిని శక్తివంతులుగా చేసే విధంగా మరి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వయం ప్రగతి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, మీ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు వేసేయటం, ప్రభుత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి తిరగకుండా మీ దగ్గరే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలో డబ్బులు పడిన తర్వాత వాటి ద్వారా మన ఏపీఓ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు లోన్ వస్తే, మీరు ఇంగ్లీష్లో ఒక పదం ఉండేది అంటే అందరికీ అక్షరాభ్యాసం వస్తుంది, అంటే చదువుకునడం రావచ్చు, అట్లాగే కుటుంబాన్ని మరి ఆర్థికంగా నిర్వహణ చేసుకోవడానికి ఫైనాన్షియల్ లిటరసీ అంటారు మీ యొక్క. కాబట్టి ఇటువంటి నాయకుడు ఉంటే మన పిల్లల భవిష్యత్తు కానీ, మన ఆరోగ్య భవిష్యత్తు కానీ, ఈరోజు పక్కనే క్యాంప్స్ ఉన్నాయి, మెడికల్ క్యాంప్స్. ఎవరు తీసుకుంటారు చెప్పండి? మీ కొడుకులు ఎక్కడో ఉంటారు, మీ కన్న పిల్లలు వేరే చోట ఉద్యోగాల పరంగానో బతుకు తెరువు కోసం ఇంకొక ప్రాంతాలకు పోతారు. కానీ ఈరోజు వాళ్ళు మీకు అందరికీ కూడా ఆ వృద్ధులైన తల్లిదండ్రులకైతేనేమి, నిరుపేదలకైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి మీకు ఇక్కడ టెస్టులు మొదలుపెట్టి, ఉచితంగా టెస్టులు మొదలుపెట్టి, మీకు ఏదైనా దానికి సంబంధించి ఇబ్బంది ఏదైనా ఉంది అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఉచితంగా చూపిస్తున్నటువంటి పెద్ద కొడుకు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం అందరం మద్దతు పడగాలి. ఇటువంటి కార్యక్రమాలకు మీరందరూ కూడా సహకారం అందించి, రాబోయే కాలంలో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, లేకుంటే బీజేపీ వాళ్ళు కానీ, ఇంకో అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారం, మన జగనన్నకు కావాల్సింది పేద ప్రజల అభివృద్ధి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి.
మనము బాగుండాలి, భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలి, పిల్లల తలరాతలు కూడా బాగుండాలి అనుకుంటే మళ్ళీ మనం అందరం కూడా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందిస్తారని మీరందరూ కూడా నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా. మనం మాటతో థ్యాంక్ యూ సీఎం సార్ అని కాదు, ఓటుతో జగన్మోహన్ రెడ్డి గారికి మనం బలపరిచినప్పుడే ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి మనకి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనము చిన్నగా ఒక కృతజ్ఞత చూపించుకునేది అప్పుడు సార్థకమవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక పరంగా రాష్ట్రం ఎంతో ఇబ్బందులో ఉన్నా కూడా ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ దాదాపుగా ప్రతి కుటుంబానికి కూడా నాకు తెలిసి కోడుమూరులో అత్యధికంగా ఈ నేతన్నలు ఉన్నారు. వాళ్ళకు కూడా సంవత్సరానికి 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి దాదాపు ఒక కుటుంబానికి 5 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. ఏ నాయకుడైనా మీ గోడు పట్టించుకున్నారా ఇంతవరకు? అది కూడా పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్లో మధ్య దళారీల ద్వారా వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళకే పనులు చేసే పరిస్థితులు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం. ఎవరైనా మీరు ఎవరికైనా ₹1 ఇచ్చి లబ్ధి పొందుతున్నారా? లేదు, మీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ప్రోగ్రాంలో బటన్ ఒత్తుతున్నారు, మీకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం పోగొట్టుకుంటే మన భవిష్యత్తు మళ్ళీ 50 సంవత్సరాల వెనక్కి పోతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇన్ని కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉన్నందుకు నిజంగా మేము గర్విస్తూ, మేము ఎక్కడికి పోయినా కూడా తలెత్తుకొని బతికే విధంగా, ప్రజల్లో ఎక్కడ తిరిగినా కూడా మేము గర్వంగా ఉండే విధంగా మా నాయకుడు ప్రజలకు పాలన అందిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలతో మన ఇన్ఛార్జ్ కోడుమూరు ఇన్ఛార్జ్ మళ్ళీ కోడుమూరులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి కొంచెం పైనుంచి అక్క చూడండి जाओ सर मैं जाओ सर పడండి మొదలు रंगनाथ रे रंगनाथ दंडा पटको డాక్టర్ అండ్ క్యాంపస్, రిలయన్స్, అమూల్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా మాట్లాడి